అండి. తాత మనవడు కథలో భాగంగా తాత చెప్తాడు మనవడికి పోరీని పక్కన కూర్చోబెట్టి, పోరికి చెప్తూ మనవడా నువ్వు కూడా విను. పట్నం ఎందుకు పోకూడదు అంటున్నా అంటే, పట్నం పోవాలంటే చాలా తతంగం ఉంది నాయనా. పట్నంలో తెలిసిన వాళ్ళు ఉండాలి. ఉద్యోగస్వామ్య వ్యవస్థలో సొంత వాళ్ళు ఉండాలి. పొలిటికల్‌గా సొంత వాళ్ళు ఉండాలి. లేకపోతే వాళ్ళు పట్నం పోయినోళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, పోరిని పట్నం పోవద్దని చెప్పే క్రమంలో పట్నంకి పల్లెటూరు నుండి వచ్చి ఏదో ఒక ఉద్యోగంలో చేరితే హిందువుల్ని మోసం చేస్తున్నారు నాయనా. ఎలా అంటే తన కులం వాళ్ళని అన్యాయం చేయడానికి మరో కులంతో చేతులు కలుపుతున్నారు. హిందువులు ఎలా మోసం చేస్తున్నారని తెలియాలంటే హిందువులు మోసం చేసే హిందువులా లేదా ఇతర మతాల నుండి పొలిటికల్ వ్యవస్థను ఆధారంగా చేసుకుని హిందువుల మధ్య చేరారా లేదా, వాళ్ళు ఎలా లబ్ధి పొందుతున్నారంటే హిందువులు మోసం చేసే వాళ్ళకి ఉద్యోగంలో వెంటనే పర్మనెంట్ చేస్తున్నారు, వెంటనే ప్రమోషన్లు ఇస్తున్నారు, ఆర్థిక సంబంధాలు అంటగడుతున్నారు, ఆర్థికపరమైన లావాదేవీలను వాళ్ళకు అప్పచెప్తున్నారు. పలుకుబడలేని హిందువుల్ని బానిసలుగా సేవ చేయించుకొని ఈ విధంగా లక్షలు ఖర్చు పెట్టిస్తున్నారు. అప్పుడు ఇతర మతాల్లోకి పోవడానికి హిందువుల్ని ఈ విధంగా పరోక్ష కారకులవుతున్నారు. ఒక హిందువుని అన్యాయం చేసి 90% హిందువుల్ని భయపెడుతున్నారు పట్టణంలో. ముందుగా రెడ్లను హింసబెట్టి ఇతర మతాల్లోకి పంపే ముందు హిందువులకు భూములు అమ్మించి పట్టాలు రాకుండా హిందువులు భూములు అమ్మించి పట్టాలు రాకుండా మత సంస్థను అడ్డుపెట్టుకొని హిందువుల్నే వ్యతిరేకించి మతం మార్పిచ్చారు అన్న ఆయన. వేరేదే లేక చాలామంది రెడ్లు కూడా మతం మారిపోయారు. ఉద్యోగాల్లో లోకల్ నాన్ లోకలు పొలిటికల్ ఆధారంగా ఆర్థికంగా దెబ్బతీసి ఉద్యోగస్వామ్య వ్యవస్థను ఆధారంగా చేసుకొని బానిసలుగా సేవ చేయించుకుంటూ సీసీ కెమెరాలు బయోమెట్రిక్లు కూడా నేడు వచ్చాయి పట్టణాల్లో. ఈ విధంగా ఏదైనా అన్యాయం జరిగిన ప్రశ్నించిన వాళ్ళని అవన్నీ అరెస్ట్ చేసి ఏ విధంగా అన్యాయం జరగలేదని చెప్పేసి డేటా రిపోర్ట్లు గవర్నమెంట్కి పంపిస్తున్నారు నాయన. అయినా ఎవరు అడిగే దిక్కు లేదు నాయన. హిందూ సమస్యలకే హిందువులకి న్యాయం జరగకుండా వారి కాపురాలను ఆర్థికంగా దెబ్బతీసి ఏ విధంగా దెబ్బతీస్తున్నారంటే ఆ స్త్రీలను ఏ విధంగా వేశ్యలు మారుస్తున్నారు. పేదవాళ్ళగా మార్చిన స్త్రీలను వేశ్యలుగా మార్చే క్రమం కూడా చాలా భయంకరంగా జరుగుతుంది. భయపడి మతం మారి ఈ విధంగా కొంతమంది చేయబోతున్నారు. మతం మీద అభిమానం ఉండేవాళ్ళు ఆ విధంగా ఆర్థికంగా దెబ్బతీసి దోషులుగా కూడా చాలామంది అవుతున్నారు నాయన. వీటికి పరిష్కార మార్గము హిందువులు పట్టణాల్లో అన్యాయానికి గురైతే బెదిరించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఒక హిందువు గాని కోర్టుకు పోతే అన్ని నిర్ణయాలు అన్ని అన్ని నియామకాలు ప్రభుత్వాలు ఆపేసి ముందు చేరిన వ్యక్తికి ఎందుకు అన్యాయం చేయాలని ప్రభుత్వమే విచారించి దోషులను పట్టుకొని అన్యాయం జరిగిన వ్యక్తికి న్యాయం జరిపించి పరిహారం ఇప్పించగలిగే హిందువులు ఎవరు లేరు నాయన. హిందువు ధైర్యంగా తన సమస్యలు చెప్పగలిగే పరిస్థితి పట్టణాల్లో లేవు. ఒకవేళ చెప్పినా పరిష్కార మార్గం లేదు. పరదేశీయులు సంపద కోసం స్వదేశీ వ్యక్తుల్ని ఏ విధంగా శ్రమదోపిడి చేయించుకుని వాళ్ళకి వ్యక్తులకు ఈ విధంగా లాభం చేశారు. పట్టణాల్లో కూడా హిందువులు పొలిటికల్ వ్యవస్థను ఉద్యోగ వ్యవస్థను ఆధారంగా చేసుకుని ఈ విధంగా బానిసల సేవ చేయించుకుంటున్నారు పలుకుబడి లేని వారిని. ఈ విధంగా స్త్రీలను వేశ్యలుగా మారుస్తున్నారు. నిరుద్యోగం పెడితే ఉద్యోగం చేసుకుని చిత్రమతాల నుంచి కొట్టిస్తున్నారు, చంపిస్తున్నారు నాయన. హింసించి బానిసలను చేసి దేశాన్ని దెబ్బతీసే క్రమంలో ఇదంతా జరుగుతుంది. తుదకి దేశాన్ని దెబ్బతీసి ఇతర మతాల వైపు దేశాన్ని ఇతర మతాలకు అంటగట్టాలని కుట్ర జరుగుతుంది నాయన. ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి నాయన. అప్పుడు పట్నం పోయి ఈ విధంగా పల్లెటూరు వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోగలిగితే అందరికి తెలిసింది నాయన అని చెప్పేసి చెప్తే అవునా తాతయ్య అని చెప్పి పోరి మనోడు అంటాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.